పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 22వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తీయండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనము. దయచేసి అందరము కలిసి చదువుకుందాం. బిగ్గరగా స్పష్టంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి చదవాలని మనం చేస్తున్నాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగగా, ప్రభు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో అనేను. మరొక భాగం చదువుకుందాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనం. అది కూడా ఆ వచనం కూడా దయచేసి అందరం కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి 19-20 వచనాలు కలిసి చదువుకుందాం. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడని కాక మొదటి దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమందంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్ తండ్రి, జీవంగా ఈ సాయంకాల సమయంలో ప్రభు యవనస్తులంగా మీ పావసన్నిధిలోనికి చేరడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు, నిజంగా ఎంతోమంది యవనస్తులు ఆశించినప్పటికీ కూడా ఈ దినాన ఎంతోమంది మధ్యలో ఎన్నో మందిరాల్లో యవనస్తుల కూడిక లేదు. అయితే ప్రభు, మీరు మమ్మల్ని ప్రేమించినారు. మా నిమిత్తమై, మా క్షమాభివృద్ధి నిమిత్తమై, ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై ప్రభు మీరు ఏర్పాటు చేసినటువంటి యవనస్తుల కూడికను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, నిజంగా ఆ విషయంలో మేము ఎంతో ధన్యులమైనాం. ప్రభా, ఇటువంటి ధన్యకరమైన సమయమును మీరు మాకు అనుగ్రహించుండగా మాలో ఏ ఒక్కరము కూడా ఆ సమయమును వ్యర్థం చేసుకోనకుండా మీరే మాకు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి ప్రభా, ఎవరైతే నిర్లక్ష్య వైఖరితో తన నాయన ఇంటి దగ్గర ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. వారి సమయమును ఆయా రీతిలుగా తన నాయన దేని కొరకై వారు వెచ్చిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోనండి. నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రభా, కనికరించి జ్ఞాపకం చేసుకోండి. నాలో మాలో అటు ఆశ, ఆకలి పుట్టిస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రభా, జ్ఞాపకం చేసుకోనండి. అంత మాత్రమే కాకుండా ప్రభా, ఈ సమయంలో యవనస్తులంగా మీ స్వరం వినాలని, మీరు ఏదైనా మాట్లాడితే దాని ద్వారా మా జీవితాలను సరి చేసుకోవాలని ఆశ కలిగి మీ సన్నిధిలోనికి వచ్చింటుండగా మా వ్యక్తిగత అక్కర్లను ఎరిగిన దేవుడుగా మా ప్రతి అవసరత మీరు తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దప్పికొన్న వారి మీద నీళ్లను కుమ్మరించి దేవుడు, ఎండిన భూమి మీద జలధారలు ప్రవహింపజేయు దేవుడు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. అరణ్యంలో నీటి బుగ్గలను పుట్టించే దేవుడు ప్రభా, ఎండిన మోడుబారిన మా జీవితాల్లో ప్రభా మీ యొక్క వాక్యం అనే నీరును ప్రవహింపచేయండి. ప్రభా కానీ నాయన, మీరు మాకు ఏదైనా అనుగ్రహిస్తే తప్ప మేము ఏమీ పొందజాలం. ప్రభా, నా మటుకు నేను కేవలం నిష్ప్రయోజకుడని ఎన్నో బలహీనతలు, ఎన్నో పతనాలు నా జీవితంలో ఉన్నాయని మీ పాసన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ మాటలతో నన్ను నింపండి. ప్రభా, యవనస్తులకు అవసరమైన మాటలు అనుగ్రహించండి. కేవలం మీరే మాట్లాడండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదని సెలవిచ్చినట్లుగా మత్తయి 10:20 ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. నిర్గమకాండం 4:12 నా పక్షాన్ని నెరవేర్చండి. నా నిస్సహాయ స్థితిని మీ పావం చేత ఒప్పుకుంటున్నాను. మీ ప్రజల యొక్క క్షమాభివృద్ధి నిమిత్తమై అవసరమైన మాటలు అనుగ్రహింపచేయమని, మా అందరితో మీరు మాట్లాడమని, వారి కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరిని వారికి కనబడలేదని మేమందరం మీ ముఖదర్శనం చేసుకొని మీ స్వరం విని మీ అందరి ఆనందంతో తిరిగి వెళ్ళినట్లుగా మీ అందరి మీ కుడి చేతిలోని నిత్య సుఖములు, పూర్ణ సంతోషం మేము అనుభవించినట్లుగా మాకు మీరు సహాయం చేస్తున్నామని యేసుక్రీస్తు ప్రభు వారి ధన్యకరమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నిజంగా ఇందాక అన్న చెప్తా వచ్చినట్లుగా ఎంతోమంది ఎన్నో సంఘాల్లో యవనస్తుల కూడిక అనేది లేదు. అయితే అది అన్నిటికీ సాధారణమైన సంగతి ఏంటంటే, చాలా చోట్ల యవనస్తుల కూడికని యవనస్తులే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి యవనస్తుల కూడిక అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనేది
మనము పెద్దలైన వారిని అనగా ఆఫ్టర్ 60 ఇయర్స్ 60 ఏళ్ళు దాటిన వారిని వారి యవన ప్రాయంలో వారు యవనస్తుల కూడికకు హాజరైన వారిని మనం మాట్లాడినట్లయితే వారు చెప్తూ ఉంటారు. వారి అనుభవాలు చెప్పినప్పుడు అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం నిజంగా యవనస్తుల కూడిక అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనేది. హెబ్రోన్లో చాలామంది చెప్తుంటే నేను వింటూ వచ్చాను. వాల్టర్ అంకుల్, జాన్ విక్టర్ అంకుల్, వీరందరూ కూడా యవనస్తుల కూడికని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన వారు కాదు. ఈ దినాన వారు ఏ విధంగా ఉన్నారంటే యూత్ లీడర్స్గా ఉన్నారు. ఒక మాట ఒకటి నాకు గుర్తొస్తూ ఉంది. ఈ మధ్య కాలంలోనే హెబ్రోన్లో యూత్ రీయూనియన్ జరిగింది, ఆగస్టు 15కి అనుకుంటాను. యూత్ రీయూనియన్లో వాళ్ళ అంశం ఏంటంటే యెహోవా నా కాపరి. ఆ అంశంలో వారు ఆ పాటను పాడుతూ వచ్చినారు, యెహోవా నా కాపరి అని. మనం బైబిల్లో చూసి బైబిల్లో వాక్యం ఏ రీతిగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మనం బైబిల్లోనే చూస్తూ పాడవచ్చు ఆ పాటని. అయితే విచారకరమైన సంగతి ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. ఆన్ స్టేజ్ కూడా చాలామంది యవనస్తులు పాట పాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా ఆ పాట పాడలేకపోయినారు. నేను ఆ లైవ్ చూసినాను. కేవలం జాన్ విక్టర్ అంకుల్ మాత్రమే పాడగలిగినాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ దాదాపు 60 సంవత్సరాలు 1960s 70s యూత్ క్యాంప్ స్టార్ట్ అయిన దినాల్లో ఆ పాట పాడినారంట. అప్పుడు నేర్చుకున్న పాటని ఆయన పాడి అందరికి నేర్పించిన వాడుగా ఉన్నాడు. కనుక యవనస్తులంగా మనము ఈ బేసిక్స్ అనేవి ఫ్యూచర్లో మనకు ఎంతైనా ఉపయోగపడేవిగా ఉంటాయి. ఈ అనుభవాలని మనం పంచుకోవచ్చు భవిష్యత్తులో. యవనస్తుల కొడుకు మనం రాలేదనుకోండి, మనం ఏం పంచుకోగలుగుతాం? రేపు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చెప్పగలుగుతాం? సో యవనస్తుల కొడుకు అనేది మనకి ప్రత్యేకంగా యవనస్తులకు ఎంతైనా ప్రాముఖ్యమైనది. వచ్చిన యవనస్తులైతే నిజంగా ధన్యులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ కారణాన్ని బట్టి వచ్చినా, బహుశా కొంతమంది ఆయా రకాల కారణాలు బట్టి వస్తారు, కొంతమంది అయితే తల్లిదండ్రుల బలంతాన్ని బట్టి కూడా వచ్చి ఉండొచ్చు. అయితే దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు, తప్పక అందరితో మాట్లాడేవాడు. కనుక ఈ సమయంలో కూడా దేవుడు మనందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో మనము దేవుని వైపు చూస్తూ వాక్యం చదువుకుందాం. మరొకసారి అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవాలని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ఇక్కడ ఉన్నటువంటి భాగం మనందరికీ సుపరిచితమైనదే. మనము ఈ మధ్య కాలంలో అనగా నేను యూత్ మీటింగ్స్ తీసుకుంటున్నప్పుడు ద డెసిషన్స్ వీ టేక్ లేదా ద చాయిసెస్ వీ మేక్ అనే దాని గురించి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. మనము యవనస్తులుగా మనం చేసే డెసిషన్స్ కానీ మనం తీసుకునే నిర్ణయాల మీద మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది అనే అంశం మీద నేను గత 2 వారాలుగా చెప్తూ వచ్చినాను. కాబట్టి మొదటి వారం మనం చూస్తూ వచ్చినాము యెహోషువ యొక్క డెసిషన్, ద డెసిషన్ ఆఫ్ జాషువా అనే దాన్ని మనం చూస్తూ వచ్చినాం. జాషువా ఏమని తీర్మానం చేసుకున్నాడు? నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని తీర్మానం చేసుకుంటూ వచ్చినాడు. మీరెవరిని సేవింపగోరినను నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదమని జాషువా డెసిషన్ అనేసి మనం చూస్తూ వచ్చినాం. దాని తర్వాత వారం మనం చూసినాము లోతు తీర్మానం, లోతు ఎంపిక, తాను ఎక్కడ ఉండడానికి ఎంపిక చేసుకున్నాడు అనే దాన్ని మనం చూసినాము. తన జీవితం ద్వారా ఆఫ్టర్ హీ లెఫ్ట్ అబ్రహామును తాను విడిచి వేరైపోయిన తర్వాత తాను తీసుకున్న తీర్మానాన్ని బట్టి తన జీవితంలో తాను ఎటువంటి పర్యవసానాలు తాను ఎదుర్కొంటూ వచ్చినాడో అది మనం చూస్తూ వచ్చినాం. ఈ వారంలో మనము ఇక్కడ చదువుకున్న వాక్య ప్రకారంగా మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఏంటంటే మనము అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలోని సందర్భాన్ని మనం చదువుకున్నాం. వాస్తవానికి చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తాను సౌలుగా ఉన్నప్పుడు అప్పటి నుండి కూడా దేవుని విషయంలో తాను ఎంతో ఆసక్తి కలిగిన యవనస్తుడిగా, ఎంతో యూదా మత నిష్ట కలిగినటువంటి యవనస్తుడిగా తాను ఉంటా వచ్చినాడు. మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా కొంత మళ్ళా రివైజ్ చేసుకున్నట్లు ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి సౌలు తాను యవన ప్రాయం నుండి కూడా యూదా మతం విషయంలో తాను ఎంతో నిష్ఠగా ఉంటూ దేవుని విషయంలో నేను ఎంతో రోషము కలిగి పనిచేస్తూ ఉన్నానని తాను భావిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా తన యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన విద్య అంతా కూడా గమలీయేలు యొక్క పాదముల చెంత కూర్చొని తాను నేర్చుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. అటువంటి గొప్పదైన విధానంలో సౌలు తాను యవన ప్రాయం నుండి పెరుగుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది పక్కన పెట్టేస్తే తన విషయంలో నేనైతే తన విషయంలో నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఏం చూడలేను. ఎందుకంటే తాను క్రైస్తవులను అనగా క్రీస్తును అనుసరించే వారిని, అంత మాత్రమే కాకుండా ఆయన శిష్యులను వారిని హింసించి బంధించి చెరసాల్లో వేస్తా వచ్చినాడు.
ఆ విషయంలో కూడా తాను ఏమని తలస్తా వచ్చినాడంటే, నేను దేవుని సేవ చేస్తున్నా అనేసి దేవుని సేవగానే భావిస్తూ వచ్చినాడు తాను. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ నేటికి కూడా మనం చూసినట్లయితే యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారు. వాళ్ళు యెహోవాయే దేవుడు అనేది వారి సిద్ధాంతం. వారి నేటికి కూడా యూదులు అదే సిద్ధాంతంలోనే కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఉంటా వచ్చినాడు. అయితే ఒకానొక సందర్భంలో దేవుడు అపోస్తలుడైన సౌలును దర్శించినాడు. ఆ తర్వాత ఆ దర్శించిన పిదప తన జీవితంలో తాను అపోస్తలుడైన పౌలుగా మారుతూ వచ్చినాడు. ఎవరు ఊహించని విధానంలో సంపూర్ణంగా మార్పు జరుగుతూ వచ్చింది. యూనిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూడవచ్చు. మనందరికీ తెలిసిన సంగతే అది. ఒక అధికారం గల వ్యక్తిగా తాను పెద్దలు సమాజ మందిరపు అధికారుల చేత యూదా మతాధికారుల దగ్గర అధికార పత్రాలు పుచ్చుకొని ఆ యొక్క ప్రజలను హింసిస్తూ చెరసాల్లో వేయిస్తూ వచ్చినాడు. అటువంటి వ్యక్తి తర్వాత దినాల్లో మనం చూసినట్లయితే అదే అధికారుల చేత తాను చెరసాల్లో వేయించబడుతూ వచ్చినాడు. తన జీవితంలో సమస్తమును నష్టముగా ఎంచుకుంటూ వచ్చినాడు. సమస్తమును విడిచిపెట్టడానికి సిద్ధపడతా వచ్చినాడు. తన జీవితంలో ఏది ఏమైనా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే సందర్భంలోనికి కూడా వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ఒకానొక సమయంలో అగ్రిప్ప రాజు ఎదుట నిలబడాల్సి వచ్చినప్పుడు కూడా ధైర్యంతో సాక్ష్యం ఇస్తూ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు అని ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. అంతే మాత్రమే కాకుండా నేటి క్రైస్తవ లోకములో ఉన్నటువంటి యావత్ విశ్వాసులకందరికీ కూడా తాను ఒక మాదిరికరమైన జీవితం, ఆ రోల్ మోడల్ లైఫ్ తాను చూపించిన వాడుగా ఉన్నాడు. అంతే మాత్రమే కాకుండా ఎంతగా తాను క్రీస్తును అనుసరించి ఉంటే తాను ఆ మాట చెప్పగలుగుతాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునడి అని చెప్తూ వచ్చినాడు. చిట్ట వరకు తన జీవిత ముగింపులోకి వచ్చేసరికి మంచి పోరాటం పోరాడితేనని తన గురించి తాను ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. గొప్ప దైవజనుడు అని చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా కొత్త నిబంధన యుగంలో ఉన్న మనకు కొత్త నిబంధన గ్రంథములో 27 పుస్తకాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంతట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో కొత్త నిబంధనలు ఎన్ని, పాత నిబంధనలు ఎన్ని చెప్పొచ్చు? ఎవరైనా చెప్పొచ్చు కదా, అది ఈజీ క్వశ్చన్. అది 39, 27. 39 పాత నిబంధనలో, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. నిజంగా నేను ఈ మధ్య ఆయా చోట్లకు తిరుగుతూ ఉంటాను. పరిచర్యలకు తిరిగినప్పుడు ప్రతి చోట నేను కామన్గా చూసేది ఏంటంటే క్విజ్ అనేది ఉంటుంది. వాటిలో చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఈ మధ్య. మనం బేసిక్స్ క్వశ్చన్స్లోనే ఉంటే కష్టమవుతుంది. సో యవనస్థులంగా బైబిల్ పైన ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త నిబంధనలో మనం చూస్తే 27 పుస్తకాలు ఉండగా అపోస్తలుడైన పౌలు దాదాపుగా 14 పత్రికలు తను రాసినవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి గొప్ప స్థానాన్ని అపోస్తలుడైన పౌలు సంపాదించుకున్నాడు. కేవలము తన జీవితంలో అటువంటి మార్పు చోటు చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటే కారణం నీవు నేను చెప్పగలము. ఏంటంటే తాను ఆ దినాన దమస్కు మార్గంలో ఎదుర్కొన్నటువంటి ఆ దర్శనం, ప్రభువు అతన్ని సంధించిన తీరు, ప్రభువును ఇతను ఎదుర్కొన్న తీరు. నిజంగా అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం ధ్యానించాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయి. చాలామంది భక్తులు దైవజనులు ఏమని చెప్తారంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవాలని ఇష్టపడేవారు మొదటగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చదవమంటారు. ఎందుకంటే ఇట్ అట్రాక్ట్స్ యూ, అది నిన్ను పట్టేస్తుంది. పరిశుద్ధ గ్రంథమును విడిచిపెట్టాలనిపించదు నీకు ఇంకా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక. అటువంటి పత్రికలు తను రాసిన వాడుగా ఉన్నాడు. ఈ దినాల్లో క్రైస్తవులకు, విశ్వాసులకు ప్రోత్సాహకరమైన పత్రికలు ఏమైనా ఉన్నాయంటే అపోస్తలుడైన పౌలు రాసినవే. అటువంటి ఔన్నత్యమైన స్థితిలోనికి దేవుడు అతన్ని హెచ్చించినాడు. కారణం ఒకటే, మనం సులువుగా చూడగలిగింది ఆ దర్శనం. మొత్తానికి దేవుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ దర్శనములో తాను దేవుని సంధించిన తీరు, దేవుడు అతనితో మాట్లాడిన తీరు, దానికి సంబంధించి యవనస్థలంగా ఈ దినం మనం ఏదైనా కొంత భాగం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి చూద్దాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగం 10వ వచనము, దాని పై వచనం మనం చదివినట్లయితే, నేను చదువుతాను. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. ఇక్కడ మనం చూస్తున్నాము, మొదటిగా తనకు జరిగింది ఏంటంటే, తన జీవితంలో తాను ఆ గొప్ప వెలుగును చూస్తూ వచ్చినాడు. ఈ గొప్ప వెలుగు అనేది మనం దేనితో పోల్చొచ్చు అంటే, ఒక రక్షణానుభవం, ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో తన రక్షణానుభవంతో పోల్చవచ్చు. ఒక రక్షణ మనం విశ్వాసులంగా
మారకముందు మన జీవితంలో ప్రభువుని ఎప్పుడైతే మనం దర్శించినామో, సంధించినామో, దాని తర్వాతనే మన జీవితంలో మార్పు అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఆ మార్పు జరగడానికి నేను ఆ క్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు, క్రీస్తు మనలను సంధించినప్పుడు, ఏదో ఒక పత్రిక ద్వారానో, ఏదో ఒక సువార్త ద్వారానో, లేదంటే మన తల్లిదండ్రుల ద్వారానో మనం క్రైస్తవంలోనికి నడిపించబడి ఉంటాం. అయితే ఆ యొక్క నడిపించబడిన తీరు, ఆ వాక్యం అనేది నిన్ను సంధించినప్పుడు నీవు ఒప్పింపబడుతూ వచ్చినావు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే సందర్భాన్ని తాను ఎదుర్కొంటూ వచ్చినాడు. ప్రభువును తాను దర్శిస్తూ వచ్చినాడు. ప్రభువు తనను సంధిస్తూ వచ్చినాడు. ఆ సంధించిన సందర్భంలో తాను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, దేవుడు అడిగినప్పుడు నేల మీద పడిపోయినాడు. అంటే దేవుని సంధించినప్పుడు ఒక వ్యక్తి జీవితం అనేది ఇక్కడ చూడవచ్చు. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తాను పడిపోయిన ఆ గొప్ప వెలుగును చూడగానే కింద పడిపోయిన వెంటనే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు ఎంత ఆ విషయంలో దేవుడు అతన్ని ఎంత సంధిస్తూ వచ్చినాడో చూడవచ్చు మనం. ఆ సంధిస్తూ వచ్చిన తీరులో ముఖాముఖిగా దేవునితో మొదటిసారే మాట్లాడుతున్నాడు. అంతకుముందు తను ఎప్పుడు దేవునితో మాట్లాడిన సందర్భం లేదు. తను ఎంతో మత నిష్ట గలవాడైనప్పటికీ, ధర్మశాస్త్రం విషయంలో ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా, ఎంతో ప్రజ్ఞ గలవాడుగా తాను ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో దేవుని ఎప్పుడూ ఎదుర్కోలేదు. దేవునితో ఎప్పుడు మాట్లాడిన సందర్భం లేదు. అయితే ఆ సందర్భంలో దేవుడు అతన్ని మాట్లాడుతూ వచ్చినాడు. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు? ఆ మాటను ఎదుర్కొంటూ వచ్చినాడు. వాస్తవానికి అయితే సౌలు జీవితంలో తాను ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని సేవనే నేను చేస్తూ వచ్చినానని తలస్తాడు. పై వచనాల్లో మనం చూడవచ్చు ఆ మాట. ఏమంటాడంటే, నేను దేవుని విషయంలో, ఆసక్తి విషయంలో చాలా పట్టుదలగా ఉండినానని రాస్తాడు. కాబట్టి ఆ విధంగా ఉంటూ వచ్చిన వ్యక్తిని దేవుడు ఆ విధంగా సంధించినప్పుడు అపోస్తలుడైన పౌలు, ప్రభువా నీవెవడవు? నిజంగా చూసినట్లయితే తాను దేవుని దర్శించిన తీరు అనేది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రభువా నీవు, ఎందుకంటే దేవుని నాకు ఈ విధంగా జరిగింది కదా, ఈ విధంగా జరగడానికి కారణం ఎవరు? నాతో మాట్లాడుతున్న ఈ స్వరం ఏంది? ఈయనెవరో నేను తెలుసుకోవాలా అనే ఆసక్తి తనలో కనపడతా ఉంది. దేవుని స్వరం వినగానే ప్రభువా నీవెవడవు, ప్రభువా నీవెవరు అని ఆ ప్రశ్న అనేది తనలో యథావిధిగా వచ్చేసింది. అయితే ఈ దినాల్లో దేవుని స్వరం, దేవుని మాటలు, దేవుని వాక్యము ఆయా రకాలుగా మనం వింటూ ఉన్నాం యవనస్తులంగా. ఎన్నో మార్లు ఈ దినాల్లో చెప్పాలంటే పెద్దవాళ్ళైన వారికందరికీ దేవుని వాక్యం అందుబాటులో అంతగా లేదని నేను అనుకుంటాను. వారికి అంత అందుబాటులో లేదు. అయినా యవనస్తులమైన మనకు మాత్రం చాలా అందుబాటులో ఉంది. యూట్యూబ్లో క్లిక్ చేస్తే చాలు దేవుని వాక్యం మనకు వినపడుతూ ఉంది. అయితే వింటున్నాం, కానీ ఆ విన్న వాక్యానికి మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? విని వదిలేయడమేనా? లేకపోతే దానికి ప్రభువా దేవుడు ఎవరు? ఈ వర్తమానం, ఈ స్వరం నాకు ఎందుకు వినిపింపజేస్తున్నాడు? దీనికి నేను ఏ విధంగా స్పందించాలా? ఏమైనా రియాక్ట్ అవుతున్నామా మనము? అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాత్రము ప్రభువా నీవెవడవు అని అడుగుతూ ఉన్నాడు. గొప్ప వెలుగును చూసినాడు. ప్రభువును మొదటిసారిగా ముఖాముఖిగా దర్శించుకున్నాడు. ప్రభువా నీవెవడవు అని అడిగితే దేవుడు ఇచ్చిన జవాబు, నేనెవరిని? నీవు హింసించుచున్న యేసుని. నేనెవరిని హింసించినాను ప్రభువా? నేను దేవుని సేవ చేస్తున్నా. నో మోర్ క్వశ్చన్స్. దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు తన నోటి నుండి వచ్చిన జవాబు, ప్రభువా నీవెవడవన్నాడు. దేవుడు జవాబు ఇచ్చినాడు. ఇక అంతే. దాని తర్వాత అపోస్తలుడైన పౌలు జీవితంలో మౌనంగా ఉండిపోతూ వచ్చినాడు. దేవుడే జవాబిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత తను అడిగిన ప్రాముఖ్యమైన ప్రశ్న, నా జీవితంలో యవనస్తులంగా చాలాసార్లు దేవుని స్వరం విన్నప్పుడు మనం అలాగే దేవుడు ఎవరు? ఈయన నాతో ఈ మాట ఎందుకు తీసుకొచ్చినాడు? ఈ మాట ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడని ఎప్పుడైనా ఆలోచన చేసేవారంగా ఉన్నామా? సౌలు జీవితంలో తాను దేవుణ్ణి ఎదుర్కొన్న పిదప తాను అడిగిన మొదటి ప్రశ్న, ప్రభువా నీవెవడు? దేవుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, ఈయనెవరో నేను తెలుసుకోవాలా అనే ఆసక్తి తనలో బలపడుతూ వచ్చింది. తెలుసుకున్నాడు. దాని తర్వాత అంటున్నాడు కదా 9వ వచనంలో, నాతో కూడా అనున్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. వెలుగునైతే చూసినారు, కానీ నాతో మాట్లాడిన వాని స్వరం వినలేదు. చాలామంది జీవితాల్లో ఇదే జరుగుతూ ఉంటుంది. యవనస్తులంగా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ రిగార్డ్. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, అతి జాగ్రత్త అనేది ఎంత అయినా అవసరం. దేవుని విషయంలో, బైబిల్కి సంబంధించిన విషయంలో, దేవుని స్వరం వినే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. యవన ప్రాయంలో ఎన్నో రకాలుగా వాక్యం విన్నప్పుడు ఇది నాకు కాదు పెద్దవాళ్లకు అని తలంచే అవకాశం ఉంటుంది. అట్ ద యంగ్ ఏజ్ దైవ సేవకులు ఎంతోమంది
థియోడర్ రెజినాల్డ్ అంకుల్ అట్ ద ఏజ్ ఆఫ్ 16, ఐ థింక్ 16 or 13 ఆయన మారు మనసు పొందినాడు. జేసీరావు అంకుల్ స్కూల్ ఏజ్లో స్కూల్ చదువుకుంటూ ఆ వయసులోనే మారు మనసు పొంది స్కూల్ అయిపోగానే పరిగెట్టుకుంటూ మందిరానికి వెళ్ళేవాడంట. ఈ దినాల్లో వారు ఎంత మహిమకరంగా దేవుని కొరకు వాడబడతా వచ్చినారు. వృద్ధాప్యంలో ఉన్నారు, ఎంతో బలహీనులుగా ఉన్నారు, సరిగా నడవలేరు. సరిగా కర్ర సాయం లేకపోతే జేసీరావు అంకుల్ నడవలేడు. మన థియోడర్ అంకుల్ కూడా అదే స్టేజ్లో ఉన్నాడు. బట్ దే ఆర్ ఒక రేంజ్లో వారి పరిచర్య, వారి యొక్క విధానం, ప్రతి వ్యక్తి విషయంలో బలహీనతలు ఉంటాయి. దాని గురించి నేను మాట్లాడట్లేదు. దేవుడు వారిని వాడుకున్న తీరు యవనస్తుల జీవితాల్లో ఎంతోమంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చింది. వారి వాక్యం చెప్పినప్పుడు వారి వాక్యం ద్వారా ఎంతోమంది కదిలించబడి రక్షణానుభవంలోనికి, దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చినారు. యవనస్తులంగా ఆ వర్తమానం విన్నప్పుడు మన స్పందన ఏ రీతిగా ఉంది? చాలాసార్లు చిన్న ప్రాయంలో, అట్ ద టెండర్ ఏజ్, లేత ప్రాయంలో 12-13 సంవత్సరాల వయసులో దేవునికి ఒకవేళ జీవితాన్ని అప్పగించుకోగలిగితే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు. మామూలుగా ఆ వయసు నుండే దేవునిలో ఎదగడం మొదలు పెడితే దేవుడు వారి జీవితాలను ఉన్నత శిఖరాలకు దేవుడు తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. అయితే మన జీవితాల్లో మనం ఎందుకు అభివృద్ధి కాలేకపోతున్నాం, ఆత్మీయంగా ఔన్నత్యమైన స్థితిలోనికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే దేవుని స్వరము, దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు అతి తేలికగా మనం తీసుకుంటాం. మందిరానికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభా నీవు నాతో మాట్లాడు, నీ స్వరం నాకు వినిపింపజేయి అని అడిగే వైఖరి మనకు ఉండదు. ఏదో రావాలా, వస్తున్నాం అన్నట్లుగా ఉంటుంది. అయితే దేవుడు మనతో మాట్లాడినప్పుడు స్పందించి అడిగినప్పుడు ప్రభు మనకు సమస్తమును బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ పౌలుతో అంటున్నాడు తర్వాత వచనంలో, 10వ వచనం. అప్పుడు నేను, దయచేసి 10వ వచనం ఎవరైనా చదవండి. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, దానికి పై వచనంలో మనం ఏం చూసినామంటే పౌలుతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూసినారు కానీ ఆయన స్వరాన్ని వినలేకపోయినారు. మన జీవితంలో యవనస్తులంగా ఆయనను దర్శించుకున్న తర్వాత ఆయన స్వరం వినగలిగినప్పుడే ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మా నాన్న నన్ను పిలిచాడు అనుకోండి, నేను ఆయన పిలిచినప్పుడు నేను పలికితేనే ఆయన నాకు ఏమైనా చెప్పగలుగుతాడు, లేకపోతే ఏమీ చెప్పలేడు కదా. అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం వినగలిగే వారంగా ఉండాలి. అందుకే అంటాడు యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరం వినును. నా గొర్రెలు మాత్రమే వింటాయండి, వేరే ఎవరు వినలేరు. సౌలుతో మాత్రమే దేవుడు మాట్లాడినాడు, సౌలు మాత్రమే దేవుని స్వరాన్ని వినగలిగినాడు. అతని చుట్టూ ఉన్న వారు ఏమాత్రం వినలేకపోయినారు. వెలుగు మాత్రం కనపడింది. అందుకే దాని తర్వాత మనం చూస్తాం సౌలు జీవితంలో ఏ మార్పు అయితే జరిగిందో, సౌలు జీవితంలో దేవుడు ఎటువంటి మహోన్నతమైన స్థితిలోనికి అభివృద్ధి తీసుకొని వస్తూ వచ్చినాడో అదే మార్పు అతని చుట్టూ ఉన్న వారి జీవితాల్లో ఎందుకు జరగలేదు? కారణం ఏంటంటే వారు దేవుని స్వరాన్ని వినలేకపోయినారు. అపోస్తలుడైన పౌలు మాత్రమే కేవలం దేవుని స్వరాన్ని వినగలిగినాడు. ప్రియమైనటువంటి యవనస్తులమైన మనము దేవుని స్వరాన్ని వినేవారంగా ఉండాలా. దేవుడు మాట్లాడినప్పుడు దానికి విధేయత, వెంటనే విధేయత చూపించే వారంగా ఉండాలి. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినాం, అప్పుడు ప్రభువా నేనేమీ చేయవలెను. అపోస్తలుడైన పౌలు తనకు తెలియనిది, తాను ధర్మశాస్త్రంలో ఎంతో నిష్ఠాగరిష్ఠుడు, తాను తాను ఖాళీగా చేసుకుంటూ ఏమంటున్నాడంటే, ప్రభువా నేనేం చేయాలా, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షెల్ ఐ డూ, ఇక మీదట నేను ఏం చేయాలా ప్రభువా అని అంటే, మేబీ ఒక ప్రాస్పెక్టస్ నువ్వు ఈ విధంగా చేయాలని చెప్పి ఒక ప్రొఫార్మా ఇస్తాడు అనుకున్నాడేమో. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీకు తెలియబడుతుంది నువ్వేం చేయాలనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరైనా చెప్పారనుకోండి, నేను ఏం చేయాలా అని అడిగితే పలానా చోటుకి వెళ్ళు, అక్కడికి వెళ్ళాక చెప్తారులే అన్నారనుకోండి, పోతామా మనం? పోం. ఏమంటాము? అదేదో నువ్వే చెప్పొచ్చు కదా, ఇప్పుడు క్లియర్ చేయొచ్చు కదా, దాని తర్వాత నేను దాని ప్రకారంగా ఫాలో అయిపోతాను కదా అని అంటాం. ఎందుకంటే యవనస్తులంగా మనకు ఇమీడియట్ ఆన్సర్, ఇమీడియట్ రెస్పాన్స్ కావాలి మనకి. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు వెంటనే మనం విధేయత చూపించే వారి విషయంలో అద్భుత కార్యములు చేసేవాడుగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు జీవితంలో తాను చేసినది ఏంటంటే, అటువంటి అధికారంలో ఉన్నవాడు, అటువంటి ధర్మశాస్త్రంలో ప్రవీణత కలిగినటువంటి వ్యక్తి తాను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రభువా నేను ఏం చేయాలా అని అడిగినప్పుడు దేవుడు నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ పోయి ఏం చేయాలా అనే క్వశ్చన్ లేదు. నెక్స్ట్ సరే వెళ్ళిపోయినాడు అంతే. ఇదే సంఘటన మనం ఒకసారి కంపేర్ చేసి చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను పిలిచినాడు, సీమోనును ఆంద్రే అని పిలుస్తూ వచ్చినాడు. వారు జాలర్లు చేపలు పడతా ఉన్నారు. వారిని చూచి నా వెంబడి రండి అని అంటా ఉన్నాడు.
అని అనగానే వారు ఏం చేస్తున్నారంటే వారి ధోనిలు ఆ యొక్క వలలు విడిచిపెట్టి వెంటనే వారు ప్రభువుని వెంబడిస్తూ వచ్చినారు. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అని చెప్పచ్చు. ఉన్న పాటున లోబర్చుకొనుట, ఉన్న పాటున అప్పగించుకొనుట. ప్రభువు మాట్లాడిన వెంటనే ఇక దానికి ఏ సమాధానం చెప్పకుండా వెంటనే చేసేయడమే. ఈ దినాల్లో యవనస్తులంగా ఇది చేయడం చాలా కష్టం కదండి, చాలా కష్టం. చెప్పిన వెంటనే దాన్ని చేయాలంటే చాలా కష్టం. దాని గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తామో. నా మటుకు నేను కూడా చాలాసార్లు అంటే కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోతాం మనం. సౌకర్యమైన జీవితం గడపడానికి ఇష్టపడతాం. ప్రభువుకు అప్పగించుకోవడానికి ఎంతమంది మన జీవితంలో ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ మారుమనసు పొందిన వారుగా ఉన్నాము, పొందని వారుగా ఉన్నారు. అయితే నేను ఏమన్నానంటే ప్రభువా నేను ఏం చేయాలని మనలో ఎంతమంది అడిగినాం ప్రభువుని. నిజంగా ప్రభువుని అడిగినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేసేవాడుగా ఉంటాడు. ఆ విధంగా అడిగే వారంగా మనం ఉండాలని ప్రత్యేకంగా ఈ యవనస్తుల కోరికలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు అడుగుతామంటే ప్రభువా నేను ఏం చదువుకోవాలా, ఏ కోర్స్ చేయాలా, ఏ ఉద్యోగం చేసుకోవాలా, ఎవరిని వివాహం చేసుకోవాలా, అన్నీ భూసంబంధమైన వాటివే, తాత్కాలికమైనవే, టెంపోరల్ థింగ్స్ కొరకే మనం ఆశించేవారంగా అడిగేవారంగా ఉంటాం. నా మటుకు నేను ఆ విధంగానే అడుగుతూ వచ్చిన. నా జీవితంలో నేను అన్నీ అవే అడుగుతూ వచ్చిన. ప్రభువా నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా. అడిగినప్పుడు దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే దేవునికి కావాల్సింది మన విషయంలో ఆశించినప్పుడు, మనం లోబడే వారంగా లేనప్పుడు దేవుడు ఇవ్వడు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడినని సెలవిస్తూ వచ్చినాడు. అపోస్తుడైన పౌలు జీవితంలో మనం చూసే మహోన్నతమైన సంగతి, ఉన్నపాటున విధేయత చూపిస్తూ ప్రభువా నేను ఏం చేయాలా అని అడిగినప్పుడు ప్రభు నీవు పట్టణంలోనికి వెళ్ళమని చెప్పినప్పుడు ఉన్నపాటున లోబడి వెళ్తూ వచ్చినాడు. యవనస్తులంగా మన జీవితంలో ఈ విధేయత, ఈ లోబడ్డం అనేది నేర్చుకోవాలా. ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా. ఒక పాట కూడా ఉంది కదా, యేసు నాతో మాటలాడయ్యా, ఆ పాట ఉంది. ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు. యేసు నాతో మాటలాడయ్యా, యేసు నాతో మాటలాడయ్యా, ఆ పాట ఉంది. నిజంగా అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యం, యేసు నాతో మాటలాడయ్యా అని. దేవుడు నిజంగా మాట్లాడుతూ మనల్ని నడిపిస్తే మన జీవితం ఎంతో అభివృద్ధిలోనికి వస్తుంది. నేను మాట్లాడేది ఆత్మ సంబంధమైన అభివృద్ధి, శరీర సంబంధమైన అభివృద్ధి కాదు. శరీర సంబంధమైన అభివృద్ధి అది ఏదైనా కావచ్చు, ఆస్తి, అంతస్తు, ఉద్యోగము, ఇక ఏదైనా కావచ్చు. అది ఒక దినాన లయమైపోయేదే, కాలిపోయేదే. ఆత్మ సంబంధంగా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి. అపోస్తలుడైన పౌలు తన కోసం చిట్ట చివరికి ఏం సంపాదించుకున్నాడు? ఏమీ సంపాదించుకున్నది లేదు. తన జీవితకాలం అంతా క్రీస్తును సంపాదించుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని తలంచినాడు. క్రీస్తును సంపాదించుకొని వెనుక ఉన్నవన్నీ మర్చిపోయినాడు. వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కేవలం క్రీస్తునే సంపాదించుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే యవనస్తులకు మరీ ప్రత్యేకంగా ఒక్క యవనస్తుడైనా సరే తన జీవితాన్ని యవన ప్రాయంలో సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే దేవుడు చేసే మేలు ఊహించలేనివి. నా జీవితంలో ఈ మధ్య కాలంలోనే నేను ఒక సంఘటన చెప్తాను. నేను ఈ మధ్య కాలంలో ఒక చోటికి పరిచర్య కొరకు వెళ్ళాను. పరిచర్య కొరకు వెళ్తే అది నేను వెళ్ళింది ట్రాన్స్లేషన్కి. అక్కడ వచ్చిన స్పీకర్ తమిళియన్. ఆయన తమిళ్ అతను. నా వయసు 35 సంవత్సరాలు, 36 జరుగుతూ ఉంది. ఆ తమిళ్ స్పీకర్ 34 ఏళ్ల వయసు ఆయనది, 34 సంవత్సరాలు. ఎంత మహిమకరంగా చెప్తా ఉన్నాడంటే వాక్యము. ఆయన వాక్యం చెప్తా ఉంటే ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నాను పక్కన, నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. 70 ఏళ్ళ ఒక ఆయన 70 ఏళ్ళ ఆయన వచ్చినాడు. వచ్చి ఆ స్పీకర్ని కలుసుకొని చేతిలో చేయగలిపి ఆయన ఏమన్నాడంటే, అన్న ఈ మాట నేను ఎప్పుడు నా జీవితంలో వినలేదు. దేవుని చిత్తమును ఏ విధంగా అడగాలి, ఏ విధంగా కనుగొనాలి కాదు, ఏ విధంగా అడగాలి అనే అంశం మీద ఆయన వాక్యం చెప్పినాడు. చెప్పిన మాట నేను యాక్చువల్గా చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఆ సందర్భం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. 70 ఏళ్ళ వ్యక్తి వచ్చి 34 ఏళ్ళు ఆయన అడుగుతూ ఉన్నాడు, అన్న నా జీవితంలో నా వయసు ఇంత, ఈ మాట నేను ఈ విధంగా దేవుని చిత్తాన్ని అడగాలా అని నాకెవరు చెప్పలేదన్నా అన్నాడు. యవనస్తులే యూత్ రిట్రీట్లో దాదాపు 150 మంది ఉన్నారు. వారిలో సగానికి పైగా కళ్ళ నీళ్ళు పెట్టుకొని దేవుని దగ్గర ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు చేతులెత్తి ఒప్పుకుంటా వచ్చినారు. 34 ఏళ్ళే, కేవలం 34 ఏళ్ళే. ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నాతో నేను వ్యక్తిగతంగా ఆయనతో బాగా క్లోజ్నెస్ కలిగి ఉంటా వచ్చినాను. ఆయన నాతో ఏమన్నాడంటే, నా వయసు 34, నేను ఇన్నిసార్లు బైబిల్ చదివినానని నేను చెప్పను, అయితే నా వయసును మించి నేను ఎప్పుడో దాటిపోయినానని చెప్పినాడు. నా వయసు ఎంతనో
అంతకంటే ఎక్కువ సార్లు, దాదాపుగా నా వయసు ఎప్పుడో దాటేశాను, అంతకంటే ఎక్కువగా నేను బైబిల్ చదివినాను. దేవుని స్వరం వినేదానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత. దేవుని స్వరం విన్నట్లయితే, దేవుని విషయంలో ఆసక్తి ఉన్నట్లయితే దేవుడు మహిమపరచుకోకుండా విడిచిపెడతాడా? ఆ యవనస్తుని జీవితంలో నేను 34 ఏళ్ళు నేను అన్నా అని పిలుస్తుంటే, అన్నా నన్ను అన్నా అని పిలవద్దండి అన్నా అని అంటున్నాడు ఆయన. అంతటి యవనస్తుడు ఆయన. చాలా చక్కగా దేవుని చేతిలో వాడబడతా వచ్చినాడు. యవనస్తులుగా చిన్న వయసు, సమయం అనేది వ్యర్థం చేసుకునే దానికి ఏమాత్రం కాదు. నీ చదువులో నీవు ఎంత స్థాయిలో అయినా ఉండొచ్చు. వాట్ ఎవర్ మైట్ బి యువర్ ర్యాంక్, నీ ర్యాంక్ ఏదైనా కావచ్చు, నీ క్యాడర్ ఏదైనా కావచ్చు, నువ్వు ఏ హోదాలో ఉండొచ్చు. అయితే దేవుని విషయంలో దేవునికి నువ్వు ప్రాధాన్యతనిచ్చినట్లయితే, దేవుని స్వరం నువ్వు విన్నట్లయితే, ప్రభువా నేను ఏం చేయాలా ఈ యవన ప్రాయంలో నా జీవితం విషయమై నీ కోరిక ఏంటి, నన్ను ఏ విధంగా అయినా వాడుకో ప్రభువా అని నీవు అడిగితే వాడుకోవడానికి సిద్ధంగా ఎదురు చూస్తున్నాడు ఆయన. అందుకే అన్నాడు కదా, కోతెంతో విస్తారము, పనివారు కొద్దిమంది. అప్పగించుకున్న వారిని దేవుడు మహిమపరిచినాడండి, మామూలుగా మహిమపరచలే. నా జీవితంలో నేను తెలుసుకుంటా వస్తూ ఉన్నాను, చాలా తెలుసుకుంటా వచ్చిన. అయితే ఎంత సులభంగా వింటామో, ఎంత సులభంగా ఒప్పించబడతామో దాన్ని ఆచరణలో పెట్టడం, అవలంబించడం అనేది అంతే కష్టం. దినదినము దేవుని సహాయంను అడుగుతూ రావాలి, దేవుని సహాయాన్ని ఆశ్రయిస్తూ రావాలి. దేవుడు తప్పక విడిచిపెట్టక వాడుకుంటాడు. ఆత్మ సంబంధమైన వలయంలో సోదరు బక్సింగ్ అంకుల్ చనిపోయినప్పుడు లక్షల జనం దేవుడు మహిమపరుచుకుంటూ వచ్చినాడు. ఏ డాక్టర్కి వస్తుంది ఆ ఘనత, ఏ ముఖ్యమంత్రికి వస్తుంది ఆ ఘనత, దేవుడు అట్టి విధానంలో గణపరుచుకున్నాడు. బిల్లీ గ్రాహం గారు అటువంటి యవన ప్రాయంలోనే, ఎందుకు చెప్తున్నానంటే యవన ప్రాయంలోనే వారు అప్పగించుకుంటూ వచ్చినారు. సంవత్సరములు అతి సునాయాసంగా దొరలిపోతూ ఉంటాయి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు జీవితంలో చూస్తాము, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. ప్రభువా నేను ఏం చేయాలన్నాడు. ఆ తర్వాత తను ఏం చేయాలో దేవుని చేత బోధింపబడి ఆ పరిచర్యలో కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుడు తనని ఏ రీతిగా మహిమపరుస్తూ వచ్చినాడు అది మనం చూడవచ్చు. రక్షింపబడిన వారి జీవితంలో దేవుడు చేసే కార్యం ఈ రీతిగా ఉంటుందా అని ఆశ్చర్యపోయే విధానంలో దేవుడు మహిమపరుచుకుంటూ వచ్చినాడు. వాస్తవానికి మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు తాను దేవుని సంధించినప్పుడు మొట్టమొదటిగా తను గమనించింది ఏంటంటే, తాను వెలుగును చూసినాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. మనం రక్షింపబడినాము అనుకుంటున్నాము, చాలా సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉండొచ్చు, దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉండొచ్చు, దేవుని పని చేస్తూ ఉండొచ్చు. అయితే నిజంగా దేవుని స్వరం వింటూ నిజమైన రక్షణానుభవంలో మనం కొనసాగుతూ ఉన్నామా? ఒకవేళ అలా కొనసాగినట్లయితే దేవుడు మన ద్వారా మహిమపరచబడాలని ఆశిస్తున్నాడు. నీ నుండి ప్రభువా నేను ఏం చేయాలా అని అడిగే యవనస్తులు కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ విధంగా అడిగినట్లయితే దేవుడు నిన్ను బలమైన విధానంలో వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం ఆత్మ సంబంధంగా అటు విధానంలో వాడుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఆ తర్వాత మనం చూస్తాం అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అగ్రిప్ప రాజు ఎదుట అపొస్తలుడైన పౌలు నిలబడుతూ ఉన్నాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాలే. ఎందుకు అవిధేయుడు కాలే? తన జీవితంలో ఏ దినాన్నైతే ఆ యొక్క దర్శనాన్ని పొందినాడో, ఏ దినాన్నైతే దేవుని స్వరాన్ని విన్నాడో, ఏ దినాన్నైతే ప్రభువాని నేనేం చేయాలా అని అడుగుతా వచ్చినాడో, ఆ దినం నుండి దేవుడు తన జీవితంలో మార్పు, ఇక లోక సంబంధమైన వాటి మీద ఆశ వాంఛ తొలగించినాడు. సంపూర్ణంగా దేవుని మీద దృష్టి నిలిపి కొనసాగినట్లుగా చేస్తూ వచ్చినాడు. రూఢిపరచుకోవాల్సిన సంగతి ఏంటంటే, నా రక్షణ విషయంలో నేను రక్షించబడినాను అనగా దేవుని దర్శనాన్ని చూసినాను, దేవుడు నన్ను సంధించినాడు. ఆ తర్వాత దేవుని స్వరాన్ని నేను వింటూ వస్తున్నానా? దైనందిన జీవితంలో దేవుని వాక్యం ద్వారా కావచ్చు, ఆ రకాలుగా దైవ సేవకులు మాట్లాడినప్పుడు ఆ స్వరం ద్వారా కావచ్చు, నేను దేవుని స్వరాన్ని వినగలుగుతున్నానా? ప్రశ్నించుకోవాలి. దేవుని స్వరం విన్నప్పుడు మాత్రమే దేవుడు మార్పును తీసుకొస్తాడు. ఆ తర్వాత విన్నట్లయితే ఆ స్వరానికి విధేయుడని అవుతున్నానా, లోబడుతున్నానా? ఒకవేళ లోబడినట్లయితే దానికి తగిన ఫలము మనలో కనపడతా ఉందా? ఆ ఫలం అపొస్తలుడైన పౌలు జీవితంలో మనం చూస్తాం కదా. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. తను ఆత్మీయ అంతస్తులో తాను పైకి ఎదుగుతూ తన జీవితంలో అభివృద్ధి పొందుతూ వచ్చినప్పుడు, తన జీవితంలో తాను దేవుని యొక్క స్థానం ఏంటనేది తాను ఏ విధంగా గుర్తిస్తూ వచ్చినాడు, మానవుడిగా తన యొక్క స్థితి ఏంటనేది ఏ విధంగా గుర్తిస్తూ వచ్చినాడు. జస్ట్ ఒక 5 నిమిషాల్లో చూసి ముగించుకుంటాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. దయచేసి వచనాలు చదువారు తొందరగా చదవాలని మనం చేస్తున్నాను. అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా
ఇక్కడ చూస్తున్నాం మనము ఆకాశం నుండి ఒక వెలుగు ప్రకాశించెను అనే మాట చూస్తున్నాం. మొట్టమొదటిగా తాను ఎప్పుడు మారు మనసు పొందిన అంటే దేవుని దర్శించిన మొదట తాను చెప్తున్న మాట ఆకాశం నుండి ఒక వెలుగు, ఏ లైట్, ఒక వెలుగును తాను చూసినట్టుగా చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 6వ వచనం. నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. దినములు గడుస్తూ ఉన్నాయి. ఒక వెలుగు నుండి ఆ వెలుగు ఎటువంటి వెలుగు అనేది గుర్తిస్తూ వచ్చినాడు, గొప్ప వెలుగుగా గుర్తిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత చూస్తాం అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు. మొదటిగా తను ఏమన్నాడంటే, మొదటిగా తను దేవుని సంధించినప్పుడు అది ఒక వెలుగు అనేది గుర్తిస్తూ వచ్చినాడు. అనుభవం గడిచే కొద్దీ తన జీవితంలో గుర్తించింది ఏంటంటే గొప్ప వెలుగు అనేది గుర్తిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఇక్కడ చదివినాం, ఆ మాట ఒక్కటి చదవండి అన్న. ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు. దేవుని దర్శించినాము, దేవుని రక్షణానుభవంలోకి వచ్చినాము. యవనస్తులముగా మన జీవితంలో దేవుడిని ఏ రీతిగా మనం ఎరుగుతూ వస్తున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అది ఒక వెలుగు అన్నాడు, ఆ తర్వాత గొప్ప వెలుగు అన్నాడు, తర్వాత సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైన మిక్కిలి వెలుగు, మిక్కిలి గొప్ప వెలుగు. అటువంటి స్టేజ్లో అంటే తాను ఏ విధంగా విధేయత చూపించినాడో దాని తర్వాత దేవుడు అతని జీవితంలో తీసుకొని వచ్చే మార్పు చేర్పులకి తాను అటువంటి అనుభవ జ్ఞానంలోనికి వస్తున్నాడు. ఏమంటున్నాడు, ఒక వెలుగు నుంచి గొప్ప వెలుగులోనికి వచ్చినాడు. అంచెలంచెలుగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది. తర్వాత తన స్థితి ఏం చూస్తూ వచ్చినాడో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. తన స్థితి గుర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్థితి ఏ రీతిగా ఉంది, ఆయన ఎంత ఔన్నత్యమైన స్థితిలో ఉన్నవాడు అనేది గుర్తించినాడు. ఆ తర్వాత తానేమంటున్నాడు, అపోస్తలులందరిలో తక్కువ వాడని అంటున్నాడు. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం లాస్ట్ భాగం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి భాగం నేను చదువుతున్నాను, గమనించండి. దేవుని పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. మొదటిగా దాన్ని ఏమంటున్నాడు, అపోస్తలులలో తక్కువవాడు అంటున్నాడు. రెండవదిగా పరిశుద్ధులందరిలో అత్యల్పుడు అంటున్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారం నాకు యోగ్యమునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. అంటే ఎట్టివారిలో అంటున్నాడు, పాపులలో ప్రధానుడని అంటున్నాడు. అపోస్తలులందరిలో తక్కువవాడని అన్నాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడని అన్నాడు. మూడవదిగా తన స్థితి దినములు గడిచే కొలది పాపులలో ప్రధానుడని అనే స్థితిలోనికి వచ్చినాడు. ఏమాత్రం హెచ్చించుకోవడంలే, అంతకంతకు అంచెలంచెలుగా తగ్గించుకుంటా ఉన్నాడు. దేవుని విషయంలో అంతకంతకు హెచ్చింపు, దేవుని గురించిన మన అనుభవము, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం దేవుని గురించిన సంవత్సరాలు గడిచే కొద్దీ ఇటువంటి అనుభవ జ్ఞానం, రక్షణ పొందిన తర్వాత సంవత్సరం కూడా అభివృద్ధిలోనికి వస్తున్నామనే దానికి సూచన. అటువంటి ఫలము దేవుడు నన్ను నిజంగా దర్శించినాడు. నా జీవితంలో నేను దేవుని స్వరాన్ని వినగలుగుతూ ఉన్నాను, దేవునికి విధేయుడని అవుతున్నాను, ప్రభా నేను ఏం చేయాలా అని అడుగుతున్నాను అనే దానికి సూచన ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఔన్నత్యము దినదినము గుర్తిస్తూ రాగా నా యొక్క అపవిత్రత, నా యొక్క స్థితి, నేను ఎటువంటి పాపినో నేను గుర్తిస్తూ వస్తా. చాలామంది అంటారు ఏంటంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు, పరిశుద్ధులుగా చేసిన తర్వాత పరిశుద్ధంగా జీవిస్తున్నామా? అంతరంగంలో ఏమాత్రం కూడా నాలో నేను పాపమును లక్ష్యము చేయడం లేదు అని చెప్పగలవారం ఎవరమైనా ఉన్నామా? అపోస్తలుడైన పౌలు ఎంతో గొప్ప దైవజనుడు, తన జీవితంలో ఎన్నో అనుభవాలను చూసినవాడు, ఒక సవాలుతో కూడిన మాదిరి ఉంచినవాడు. తాను చెప్తున్న మాట ఏంటంటే నేను పాపులలో ప్రధానుడను.
పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, అటువంటి పాపులలో నేనే మొదటివాడిని అంటున్నాడు. అంటే నా తర్వాతనే మిగతా పాపులందరూ. అటువంటి గొప్ప దైవజనుడే ఆ మాట అంటున్నప్పుడు నా స్థితి, నీవు నేను ఎటువంటి స్థితిలో ఉండాలా, దేవుని విషయంలో మనం ఏ విధంగా ఎరుకగలిగి ఉన్నాం. ఒకవేళ ఆ ఎరుక మనలో లేదు, నా యొక్క అనుభవము నేను ఈ రీతిగా గుర్తించట్లేదు, నా యొక్క స్థితి దేవుని యొక్క ఔన్నత్యమును నేను గుర్తించలేకపోతున్నాను, ఆ ప్రకారంగా నేను ఉండట్లేదంటే అర్థమైందంటే ఆ వెలుగును నేను చూడలే. ఒకవేళ నేను ఆ వెలుగును చూసినా ఆ స్వరాన్ని నేను వినడంలే, ఆ స్వరాన్ని నేను విన్నా ఆ స్వరానికి లోబడ్డంలే. ఇవన్నీ ఒకవేళ జరిగినా ప్రభువా నేను ఏం చేయాలని అడగడంలే. ఈ దినం యవనస్తులుగా దేవుడు మన నుండి అడుగుతున్న మాట ఏంటంటే, దేవునికి మనము సంపూర్ణంగా దేవుని స్వరానికి చెవియొగ్గి చిన్న సమయాలు అడుగుతా వచ్చినాడు కదా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము. అడిగితే దేవుడు మాట్లాడకుండా విడిచిపెడతాడా? మాట తప్పుటకు ఆయన మానవుడు కాదు కదా. కొరత ఏంటంటే మనలోనే ఉంది, మనం అడగడంలే. చాలాసార్లు అడిగితే ఇచ్చేస్తాడంతా. మొన్న ఒక అన్న వాక్యం చెప్తా ఉంటే అదే విన్నాను నేను. అడిగితే ఇచ్చేస్తాడు ఆయన. ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, పోలీసులకు కాల్ చేస్తాం. ఎందుకు? వాళ్ళు వచ్చి ఈ గొడవ పరిష్కరిస్తారు అని మన ఒపీనియన్. దేవుడు పరిష్కరిస్తాడనే తలంపు రావడంలే. ఎందుకంటే దేవునికంటే మనుషుల మీద ఆధారపడే వారంగా ఉంటాం. ఏదైనా ఫైనాన్షియల్ నీడ్, ఏదైనా హెల్త్ నీడ్, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రష్ అవుతాం, వెంటనే ఫైర్ ఇంజన్కి లేదా ఇంకో దానికి కాల్ చేస్తాం. కానీ నా దేవునికి నేను మొరపెట్టాలా, దేవుణ్ణి అడుగుతాననే అనుభవంలోనికి రావడంలే. దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా ధారాళంగా దయచేటకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మిగతా వారందరి గురించి నాకు పట్టింపు లేదు, కానీ ప్రత్యేకంగా యవనస్తులు ఒక్కరైనా సరే ఈ దినం ప్రభుని అడుగుదాం. ప్రభువా నా జీవితంలో ఏదైనా చేయి, ప్రభువా నా విషయంలో నేనేం చేయాలని నీవు కోరుతున్నావు, నీ స్వరాన్ని నాకు వినిపింపచేయి, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని చెప్తాం. అపోస్తలుడైన పౌలు తన యొక్క తీర్మానం, ఈ దినం మనం 3వ తీర్మానం చూస్తూ ఉన్నాం. మొదట యెహోషువది చూసినాం, లోతుది చూసినాం. అపోస్తలుడైన పౌలు తీర్మానం తను ఎప్పుడు చెప్తున్నాడు? తన తీర్మానము అగ్రిప్ప రాజు ఎదుట నిలబడినప్పుడు చెప్తా ఉన్నాడు. ధైర్యంగా నిలబడుతున్నాడు. రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాలే. నా జీవితకాలం అంతా అవిధేయుడను కాకుండానే నేను జీవించిన ఆ యేసు ప్రభువుని నేను ఒకప్పుడు హింసించిన, పాపులను సంఘమును పాడు చేసినాడని చెప్పి అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం ఆరంభ వచనాల్లో మనం చూస్తే సంఘమును పాడు చేసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఇది నాన్న ఏ విధంగా తయారైనాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడని చెప్పే స్థితిలోనికి వచ్చినాడు. ప్రియమైనటువంటి యవనస్తుడా, యవన సహోదరి, నువ్వెవరైనా సరే దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే దేవుని మనం అడిగే వారంగా ఉండాలా. ప్రభువా నా జీవితంలో ఏదైనా చేయయా, నేను నీకు లోబడాలా, నేను నీ స్వరం వినాలా, నువ్వు నాతో మాట్లాడినప్పుడు నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు ప్రభువా, దానికి నేను లోబడే జీవితం నాకు దయచేయి ప్రభువా, నేనేం చేయాలా. అపోస్తలుడైన పౌలు అడిగినట్టు ఇది మనం అడుగుదాం, అడిగి చూద్దాం. ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. ఏదైనా కొనండి అంటారు కదా, యాపిల్ అమ్ముతున్నాడు అనుకోండి, తిని చూడండి, రుచి ఉంటే సరే, లేకపోతే డబ్బులు వాపస్. యేసు ప్రభువుని ప్రయత్నం చేయి. ఈ మధ్యాహ్నం, ఈ సాయంకాలం అడుగు, ప్రభువా నా జీవితంలో ఏదైనా చెయ్యి, ప్రభువా నా జీవితంలో ఏదైనా చెయ్యి. మెటీరియలిస్టిక్ థింక్ వద్దు, వస్తురూపకమైనవి నాకేమొద్దు. ఈ లోకంలో నేను నాకు ఏమి ఇచ్చినా అదంతా పోతుంది. ఆత్మ సంబంధమైన వలయంలో, ఆత్మీయమైన వలయంలో నేను నీ కొరకై వాడబడే సాధనంగా ఉండాలా. దేవుడు మహిమపరిచినాడు ఈ బిడ్డనని చెప్పి నా కుటుంబీకులు, నా బంధువులు, నా చుట్టుపక్కల వాళ్ళు, నా సంఘం తెలుసుకోవాలా. ఏమని తెలుసుకోవాలా? దేవుడి బిడ్డను మహిమపరిచినాడు అని చెప్పి తెలుసుకోవాలి. ఆ విధంగా నా జీవితంలో ఏదైనా చేయి ప్రభు అని అడుగుదాం. నేను కూడా అడుగుతున్నా, అందరము కలిసి దేవుని అడుగుదాం. ఎందుకంటే దేవునికి యవనస్తులతోనే పని. మరి ముఖ్యంగా యవనస్తుల విషయంలో దేవుడు ఎంతో కార్యం, రానున్న జనరేషన్ మీరు దేవుడు యవనస్తుల విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడు. కేవలం నువ్వు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నేను ఏం చేయాలా? అడిగినట్లయితే దేవుడు చూపిస్తాడు. దేవునికి లోబడు, దేవుడు జరిగించేటువంటి ఔన్నత్యమైన కార్యములు నీ జీవితంలో నువ్వు రుచించగలుగుతావు. అపోస్తలుడైన పౌలు అగ్రిప్ప రాజు ఎదుట నిలబడినప్పుడు ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను అని ఆ దినము తీర్మానం చేసుకున్నాడేమో, అదే తీర్మానంలోనే తన జీవితకాలం అంతా కొనసాగినాడు. ఆ తర్వాత అంటున్నాడు, విశ్వాసులకు మాదిరికరంగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడు అని సెలవిస్తా వచ్చినాడు. చివరికి తన జీవితం యొక్క ముగింపుకు వచ్చేసరికి మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించింది. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఒక దూషకుడు, ఒక హానికరుడు, సంఘాన్ని పాడు చేసిన వ్యక్తిని దేవుడు ఇటువంటి ఔన్నత్యమైన విధానంలోనికి తీసుకొచ్చి దేవుడు మహిమపరచుకున్నప్పుడు
నీవు దూషకునిగా ఉన్నావా, హింసకుడిగా ఉన్నావా? సంఘాన్ని హింసించేవారిగా లేమే. ఎవరిని మనం ఆ విధంగా జుట్టు పట్టుకొని ఈడ్చి చెరసాల్లో వేయించింది లేదే. దేవుడు మన విషయంలో ఎందుకు చేయడు? కొదవ ఏంటంటే అడగడంలే, మనం అడగడంలే. ప్రభా ఈ దినం అడుగుదాం, ప్రభా నేనేం చేయాలా, నా జీవితంలో నీ ఉద్దేశం ఏంది? ఒక తీర్మానంతో వెళ్దాం. ఇట్లాంటి స్వరం నేను ఎన్నో విన్నాను బ్రదర్, ఈ వాక్యాలు నేను ఎన్నో విన్నాను అని అనుకుంటే నీలో పని చేయదు. దేవుని వాక్యం నీలో పని చేయదు. దేవుని వాక్యం నీలో పని చేయాలంటే దానికి నువ్వు లోబడినట్లుగా నీ జీవితాన్ని లోపరుచుకునే విధంగా నీవు ఉండాలా. దేవా నీవు నాతో మాట్లాడినప్పుడు నేను నీకు విధేయత చూపించాలా, ఆ తర్వాత నేను ఏం అడగాల? ప్రభా నేను ఏం చేయాలా? ఈ సాయంకాలం అడుగుదాం, ప్రభువుని అడుగుదాం, ఒక్కరమైనా అడుగుదాం. ప్రభా నా జీవితం విషయంలో నీ ఉద్దేశం ఏంది, నాకు బయలుపరచు, నేనేం చేయాలో నాకు తెలియచేయి. ఆ విధంగా అడిగినట్లయితే దేవుడు తెలియజేసి నిన్ను తన మహిమ కొరకై రానున్న దినాల్లో వాడుకునేవాడుగా ఉన్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక.